ప్రెజెంట్ స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉంది? స్టాక్ మార్కెట్‌కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చా? అంటే ట్రెండ్స్ చూస్తుంటే ఏం అర్థమవుతోంది? అండ్ ఇన్వెస్టర్స్‌కు ఇది బెస్ట్ టైమేనా ఇన్వెస్ట్ చేయటానికి? సో, ఈ అన్ని విషయాల గురించి మాట్లాడేందుకు మార్కెట్ అనలిస్ట్ ప్రభు మలంపాటి గారు ఉన్నారు. మరి సార్‌ని అడుగుదాం. హాయ్ సార్. హలో అండి. సో, ఇప్పుడు స్టాక్ మార్కెట్లు మనం చూసినట్లయితే 26,000 మార్క్‌ను టచ్ చేస్తున్నాయి. అంటే ఇదొక మంచి గుడ్ సైన్ అని అనుకోవచ్చా మనం? అంటే మార్కెట్‌కి మళ్ళీ మంచి రోజులు వచ్చాయని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? మార్కెట్ హైలో ఉంది. హ్మ్. బ్రాడర్ మార్కెట్ ఇంకా కిందే ఉంది, హ్మ్. ఇంకా రాలేదు. ఓకే. సో డెఫినెట్గా ఆ బ్రాడర్ మార్కెట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరిగినప్పుడే బాగుంటుంది. ఈ సంవత్సరం లేదు కదా, అంత రిటర్న్స్ లేవు. సో ఈ 2026లో రిటర్న్స్ రావచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఆర్గనైజ్ వేలో లేదు. ఫస్ట్ లార్జ్ క్యాప్ పెరగాలి, తర్వాత స్మాల్ క్యాప్ పెరుగుద్ది, తర్వాత మిడ్ క్యాప్ పెరుగుద్ది. సో మిడ్ క్యాప్ అనేది షార్ట్ టర్మ్లో తొందరగా లార్జ్ క్యాప్ అవుతాయి ఓవర్ ఎ పీరియడ్ అనుకోండి. అదే మీకు స్మాల్ క్యాప్లో టైం తీసుకుంటుంది, మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో మిడ్ క్యాప్ జనరల్గా తొందరగా డబ్బులు ఇస్తాయి. సో ఎక్కువ, ఎందుకంటే మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ వెళ్ళడానికి తొందరగా ఇది అవుతుంది. ఆల్రెడీ బ్రిడ్జ్ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సేల్స్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి తొందరగా వెళ్తాయి. అదే స్మాల్ నుంచి మిడ్కి రావాలంటే టైం పట్టుద్ది. సో స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, బట్ మిడ్ క్యాప్కి రిటర్న్స్ తక్కువ ఉన్నా తొందరగా ఇస్తాయి. దట్స్ ద డిఫరెన్స్. అంటే ఆ సిస్టమాటిక్ ఆర్గనైజ్ వే రావాలి. ఈ సంవత్సరం ఆర్గనైజ్ వేలో రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అంటే మార్కెట్ హైలో ఉంది. ఇప్పుడు మార్కెట్ పడినెవరు అంటే లార్జ్ క్యాప్స్ కొంచెం పెంచుతూ, అంటే బాగా అంటే 4,000 అనుకున్నాం, 30,000 అక్కడికున్న చిన్నగా మిడ్ క్యాప్ అనేది విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ చాలా లోలో ఉన్నాయి, ఆల్ టైమ్ లో ఉన్నాయి, అవి పెరగలేదు. సో ఇది రైట్ టైం అంటే 100% రైట్ టైమే ఇది. అంటే దీనికి నిఫ్టీకి ఏం సంబంధం లేదు, హైలో లోకి సంబంధం ఉండదు. ఇది బయింగ్ అవుతుందా లేదా. ఇవి ఎప్పుడు అవుతాయి? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. సో అది వాళ్ళు యూటర్న్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు, ఏది తక్కువ ఉంది, ఎక్కువ ఒక రూపాయి ఎక్కువ వస్తుందని చూస్తారు. కాబట్టి ఏ సెక్టర్ అయినా సిక్లికల్గా ఉన్నప్పుడు సిక్లికల్ ఉంటాయి. ఈ సంవత్సరం పెరిగి నెక్స్ట్ టైం రావు, నెక్స్ట్ ఇయర్ అవి ఉండవు, వేరే వస్తాయి. ఆ నెక్స్ట్ ఇయర్ వేరే ఉంటాయి. అంటే ఏది పెరగలేదో బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ప్రస్తుతానికి ఏంటి, ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కానీ బాగా పడున్నాయి, లోలో ఉన్నాయి, ఇవి కొంటారు. నెక్స్ట్ 2 yearsలో అవి పెరుగుతాయి. తర్వాత మళ్ళీ ఇంక వేరే ఉన్నాయి అనుకోండి, ఆ సెక్టర్స్ మళ్ళీ సిక్లికల్ కాబట్టి మారుస్తూ ఉంటారు. సో ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యే ముందు 1 step మనది ఉందంటే వాళ్ళ ఆలోచనలు కనుక మనం పసిగడితే ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, వాళ్ళ డైరెక్షన్ మనకి తెలిస్తే డెఫినెట్గా మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే వాళ్ళు స్టెప్ అయ్యే ముందు వాళ్ళు కొనంగానే విపరీతంగా కొంటారు కాబట్టి మనం కొన్నట్టు 1,000-2,000 కొంటారు కదా, లక్షలు కొంటారు. సో ఆ డిఫరెన్స్ రేట్లో డిఫరెన్స్ తెలిసిపోద్ది. సో వాళ్ళ ఆలోచనల కంటే ఒక స్టెప్ ముందు మనది ఉంటే రిటర్న్స్ విపరీతంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఈ సంవత్సరం అందరికీ రావచ్చు. పడటం అనేది పెద్ద పడట్లేదు. ఎందుకు పడట్లేదు? మార్కెట్ ఏమో ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు, 2 లక్షల కోట్ల పైనే అమ్మారు. ఎందుకు పడట్లా? రిటైల్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. డొమెస్టిక్ వాళ్ళు అంటే ఎవరు? ఎస్ఐపి కానీ, ఎస్ఐపి ద్వారా రిటైల్ పీపుల్ 32,000 crores మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అప్పుడు ఏమవుద్ది, ఈ డబ్బులన్నీ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో క్యాష్ ఎక్కువ ఉంటుంది, క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. క్యాష్ రిజర్వ్స్ పెరిగినప్పుడు మార్కెట్ పడితే ఊరుకుంటారా వాళ్ళు? మంచి రేట్లో దొరుకుతున్నప్పుడు ఊరుకుంటారా? బై చేస్తారు కదా. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్. అదే జరుగుతోంది. మార్కెట్ ఏమో మీరు లార్జ్ క్యాప్ పడుతుంది, పడినప్పుడు వీళ్ళేమో కొంటా ఉన్నారు, కొన్ని లార్జ్ క్యాప్లు సెలెక్ట్ చేసుకున్నారు, బ్యాలెన్స్ అవుతూ ఉంది. సో మార్కెట్ని పడనివ్వట్లేదంటే ఎవరు ఇప్పుడు అంటే రిటైలే, డొమెస్టిక్ వాళ్ళే, రిటైల్ పీపులే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క. అది 32 ఉంది. నెక్స్ట్ 2 to 3 yearsలో అది 50,000 crores వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా ఉన్నప్పుడు మీకు క్యాష్ రిజర్వ్స్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ ఇద్దరు 1%, 2% క్యాష్ ఉండేది, ఇప్పుడు 5%, 10% వరకు క్యాష్ వెళ్ళిపోతుంది. మార్కెట్ పడినప్పుడల్లా దే ఆర్ పికింగ్ అప్ లైక్ ఎనీథింగ్. మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళు అనుకున్న రేట్లు వచ్చినాయి అనుకోండి, కొనకుండా ఉండరు కదా. సో డెఫినెట్గా పికప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఇదివరకు మ్యూచువల్ ఫండ్స్లో 12 to 17% వచ్చాయి. ఇప్పుడు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి? 30%, 35%. మోతీలాల్లో మిడ్ క్యాప్ ఫండ్ 5 years అబోవ్ ఉంటే 35% రిటర్న్స్ ఉన్నాయి లాస్ట్ 5 years. ఇట్స్ రికార్డ్.
సో 20-30% రిటర్న్స్ వస్తున్నాయి. అంటే 20-30% రిటర్న్స్ అంటే ఈక్విటీ మార్కెట్లో ఎంత రిటర్న్స్ రావాలి మరి? అవును. అసలు మూలం ఈక్విటీ కదా. మ్యూచువల్ ఫండ్లు వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఈక్విటీలో పెట్టాలి. అదే ఈక్విటీలో రిటర్న్స్ అంతకంటే ఎక్కువ రావాలి కదా. సో డెఫినెట్గా తీసుకునే డిసిషన్ బట్టి, ఫైనాన్షియల్ ప్లానింగ్ బట్టి ఏది ఏ స్క్రిప్ట్లో కొనాలి, ఏది పెరగలేదు, ఏది తగ్గింది, ఏది హైలో ఉంది, అవన్నీ చూసుకొని దాన్ని బేరీ చేసుకొని తక్కువ రేట్లో కొనుక్కుంటే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. ఎవరికైనా సరే ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీ వన్ కెన్ డూ. ఇట్స్ అన్ హార్డ్ అండ్ మనీ. ఎవరికో ఊరినే వచ్చింది కాదు, మనం కష్టపడితే వచ్చింది. దాన్ని ఎవరో అనలిస్ట్ ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మకుండా మనం కూడా బేరీ చేసుకుంటూ ఆయన చెప్పింది కరెక్టా కాదా, ఇది వస్తుందా లేదా, ధైర్యం మనోధైర్యం రావాలి, అప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం ట్రైల్ వేస్తాం అంటే డైవర్సిఫైడ్ చేస్తాం. ఆయన చెప్పాడు కదా అని మనం క్యాపిటల్ మొత్తం తీసుకెళ్ళి 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు తీసుకెళ్ళి ఒక దాంట్లోనే పెట్టాం. సో అది చేస్తుంది తప్పు. సో డైవర్సిఫైడ్ చేస్తున్నారా లేదా, ఎలా చెప్తున్నారు అనేది స్టెప్ బై స్టెప్ దిగుతుంటే తెలిసిపోద్ది. సో అప్పుడు పాటుగా స్టాగర్డ్ మ్యాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రిటర్న్స్ వస్తున్నాయా లేదా చూసుకొని మార్కెట్ పడకుండా ఉండదు. ఇప్పుడు అనలిస్ట్ చెప్పాడు కానీ అనలిస్ట్ చెప్పగానే మార్కెట్ పెరగదు. సో మార్కెట్ పడుతుంది, పడకుండా ఏమి ఉండదు. ఎందుకంటే ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోద్ది, లేదా ఇక్కడి నుంచి పడిపోద్ది అని ఎవ్వరు చెప్పలేరు. ఇక్కడి నుంచి రావచ్చు, ఇట్స్ ఎ ప్రిడిక్షన్ అంతే. అంతేగాని 100% ఇది జరుగుద్ది అని చెప్పలేము, ఎవరు చెప్పలేరు. నో వన్, గాడ్ చెప్పాల్సిందే, ఇంకెవరు చెప్పలేరు. సో అట్లా ఉన్నప్పుడు ఈ ఆల్ ప్రిడిక్షన్సే కాబట్టి వాటిని అనుగుణంగా ప్రిడిక్షన్స్లో మనకి 6%, 7% వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టు లెక్క. అప్పుడు కరెక్ట్ చెప్తున్నారు, మనం కరెక్ట్ వేలో ఉంటాం. ఎందుకంటే మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. డబ్బులు సంపాదించడం అనేది ఒక వ్యసనం, ఒక ఏజ్ వరకు. ఆ ఏజ్ తర్వాత మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. ఇప్పుడున్న ఏజ్ మీకు 10 ఏళ్ళ తర్వాత ఉంటుందా, ఆ పైన 10 ఏళ్ళ తర్వాత ఉంటుందా? అదే డబ్బు మీకు ఇప్పుడున్న ఏజ్ మీరు ఎక్రూట్ చేస్తున్నప్పుడు ప్రతి 10 ఏళ్ళకి, దశాబ్దానికి మీది మల్టీఫోల్డ్ అవుతుంది అనుకోండి. మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ బ్యాక్ ఎండ్లో. మీరు చేయకుండా అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తారు, ఏది పెట్టాలో చేస్తారు, దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు కదా. అట్లా చేస్తున్నప్పుడు ఎక్కడ రాంగ్ స్టెప్ వెళ్ళకుండా ముందుకెళ్తుంటే డెఫినెట్గా రిటర్న్స్ బాగుంటాయి. వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, దేశం బాగుంటుంది, గ్రోత్ అనేది వస్తుంది, జీడిపి పెరుగుతుంది. అండ్ సార్ అలాగే ఇప్పుడు పుతిన్ మన ఇండియా పర్యటన వేళ డిఫెన్స్ స్టాక్స్ అన్నవి బాగా పుంజుకుంటున్నాయి. అంటే అవి మిగతా వాటికి కూడా ఏమైనా బూస్టప్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఇండియాకి బిల్ గేట్స్ వచ్చిన పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా ఆ రోజు మార్కెట్ ప్లస్లోనే ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ ఏమనుకున్నాం, ఐఎన్ఆర్ పెరిగింది కాబట్టి నిన్న పడింది, ఆ ఎఫెక్ట్, ఆ వాసన కొంచెం ఉండొచ్చు, హాఫ్ డే మధ్యాహ్నం నుంచి పెరగచ్చు అనుకున్నాం. ఎప్పుడైతే 4th, 5th గ్రేట్ లీడర్ మనకి వస్తున్నారు, ఆటోమేటిక్గా సినారియో మారిపోయింది. మార్నింగ్ నుంచే ప్లస్లోనే ఉంది. సో కన్సిస్టెంట్గా ఇప్పుడు 26,000 కనుక పైన క్లోజ్ అయితే రేపు కూడా ప్లస్సే ఉంటుంది. రేపు ఆర్బీఐ మీటింగ్ ఉంది, ఆర్బీఐలో 25 బేసిస్ కట్ చేశారనుకోండి, 26,100 టచ్ అవుతా అంటే 26,000 నుంచి 23,000 తీసుకోవచ్చు. ఆ రేంజ్లో ఎక్కడైనా 26,000, 26,300 ఈ రేంజ్లోనే క్లోజ్ కావచ్చు. సో 26,300 అంటే లాస్ట్ 4-5 డేస్ నుంచి మార్కెట్ పడుతుంది. జనరల్గా ఏమవుతుంది, 4 డేస్ పడుతుంది మార్కెట్, ఆ వెరీ నెక్స్ట్ డే ఆ 4 డేస్ లాస్ కూడా కవర్ చేస్తుంది, టోటల్ మొత్తం వస్తుంది. ఇవాళ రేపు అదే జరుగుద్ది, ఈ 4 రోజులు లాస్ కూడా మళ్ళీ పెరిగిపోద్ది. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్, అదే జరుగుతుంది ఇక్కడ. సో అది మనకి డిఫెన్స్ సెక్టర్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ నాకు సంబంధం లేదు, మీ డిఫెన్స్ మీరు చూసుకోండి, మేము డబ్బులు ఇవ్వని యుఎస్ ఆయన అన్నారు కదా. ఇప్పుడు దాకా వాళ్ళు యుఎస్లో చూశారు కదా, ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు. వాళ్ళ జీడిపిలో 3-5% మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అన్నప్పుడు పాకిస్తాన్ ఇండియా వార్ వచ్చింది. ఆ వార్లో మన ఆయుధాలన్నీ ఎలా ఉన్నాయో, ఎలా స్ట్రాంగ్ ఉన్నాయో, S-400 కానీ, రాఫిల్ కానీ, బ్రహ్మోస్ కానీ ఎలా ఉన్నాయో చూశారు. సో అన్ని కంట్రీస్ కూడా, యూరోపియన్ కంట్రీస్ కూడా HAL కానీ, BDL కానీ గవర్నమెంట్ కంపెనీస్కి ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి. ఆర్డర్స్ వచ్చినాయి, అది కంప్లీట్ చేసి ఆర్డర్ కంప్లీట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కదా ప్రాఫిట్స్ వచ్చేది. సో అందుకనే డిఫెన్స్ సెక్టార్ పెరిగే ఛాన్స్లే ఉంటుంది. లాస్ట్ 1 year ఇబ్బంది పడింది. సో డెఫినెట్గా డిఫెన్స్ సెక్టార్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఎక్కువ ఇప్పుడు మనకి రష్యా నుంచి కూడా, యుఎస్ నుంచి కొంటే మనకు సోర్స్ కోడ్ ఇవ్వరు. అదే రష్యా నుంచి అయితే బ్రహ్మోస్ కూడా వాళ్ళదే కదా, అక్కడి నుంచి తీసుకుందే కదా,
అక్కడి నుంచి మనకు సోర్స్ కోడ్ తీసుకొచ్చి మనకి ఇక్కడ తయారు చేస్తూ వాళ్ళు మనకి ఇక్కడికి వచ్చి మనకి నేర్పిస్తూ ఆ సోర్స్ కోడ్ మనకి ఇస్తున్నారు. అందుకంటే ఏం కావాలా? సో అందుకనే మన ఇది కూడా పెరుగుతున్నాయి. సో కొత్త కొత్త ఇవన్నీ యాడ్ చేస్తున్నాం. వేరే కంట్రీస్ కూడా ఇచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. కాబట్టి డిఫెన్స్ సెక్టర్ అయితే లాంగ్ టర్మ్లో నెక్స్ట్ 2 to 3 years పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి అని బాధపడాల్సిన పని లేదు. సో డెఫినెట్గా ఒక్కొక్కసారి ఏముందంటే కన్సాలిడేషన్ అనేది లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు కొంచెం బ్రేక్అవుట్ అయ్యి టైట్ పొజిషన్స్ అంటే అక్కడ కొంచెం స్లైట్ కన్సల్ట్ తీసుకొని బ్రేక్అవుట్ అనేది విపరీతంగా ఉంటుంది. సో ఆ టైం అనేది మనం ఇవ్వాలి. ఆ స్క్రిప్ట్కి జుంజున్వాలా గారు చెప్పినట్టు ఒక స్క్రిప్ట్కి 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అంటే మనం ఉండగలమా? ఉండలేం కదా. సో మనకి ఇన్స్టెంట్ గెయిన్ కావాలా, పెట్టగానే పెరగాల, తగ్గకూడదు. కాకుండా అట్లా కాకుండా తగ్గుతాయి కానీ వస్తుందా లేదా, అది మంచి కంపెనీయే కాదా, అలాంటి కంపెనీ పెట్టాం. తక్కువలో వచ్చింది, ఎవరో మెసేజ్ ఇచ్చారు, అన్నోన్ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చింది, రూపాయి ఉంది, 1,00,000 షేర్లు అంటే 1,00,000 షేర్లు వస్తాయి అన్నప్పుడు లిస్ట్ కాకుండా పోతే ఏమైపోవాలా? ఈవెన్ ఇప్పుడు ఐపీఓస్లో కూడా అదే జరుగుతుంది సార్. చాలా మంది అలా అనేసి అంటే ఆ కంపెనీ గురించి ప్రాపర్గా తెలుసుకోకుండా అందులో పెట్టేసి అమౌంట్ స్టక్ అయిపోయి లాస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఈ వీక్ చూసినట్లయితే ఐపీఓలు చాలానే లిస్ట్ అయ్యాయి. అంటే ఐపీఓల ట్రెండ్ అన్నది ఓవరాల్గా ఎలా ఉంది సార్, మీరేం చెప్తారు? ఇప్పుడు ఐపీఓస్ కూడా విపరీతంగా వస్తున్నాయి. ఎస్ఎంఈలో కూడా లాట్లు కొనాలి, 3,000 లాట్లు అంటే 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది. అది కూడా కొంచెం వద్దనే అసలు ఎస్ఎంఈస్ అసలు కొనకూడదు. అదంతా ఇదే కదా. 3 లక్షలు 4 లక్షలు పెడితే అన్ని 1,50,000 2 లక్షలు 50% తగ్గిపోయినాయి. అవును. సో ఎట్టి పరిస్థితిలో ఐపీఓకి ఎస్ఎంఈ జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఇట్లా విపరీతంగా, ఎందుకంటే మంచి కంపెనీ రేపు ఎన్ఎస్సి వస్తుంది, ఎప్పుడు లిస్ట్ అవుతుందో తెలియదు, కొనండి. అది మార్కెట్లో కొనుక్కున్నా అన్లిస్టెడ్లో కొనుక్కున్నా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎస్సి 800కి ఇచ్చారు, ఇప్పుడు ఎంత పోయింది? 5,000కి పోయింది. అది బిఎస్సి బిఎస్సి ఎంతవరకు పోయింది? 5,000 వరకు పోయింది. అట్లా మళ్ళీ స్ప్లిట్ అయింది, 2 సార్లు స్ప్లిట్ అయింది, మళ్ళీ ఆ రేటుకి వస్తాం, మళ్ళీ 3,000కి వస్తుంది. సో డెఫినెట్గా అట్లాంటి కంపెనీలు డెఫినెట్గా పెట్టుకోవచ్చు. మంచి మంచి కంపెనీలు సెకండరీ మార్కెట్లో కొనుక్కోవటమే ఉత్తమం. మనం అనుకున్న టేస్ట్ అంటే అప్లై చేస్తాం కానీ అనుకునే రావు. 4-15 చేస్తే 15,000 పెడితే 4-3-2 ఇస్తారు ఇష్యూని బట్టి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేదాన్ని బట్టి. సో అప్పుడు తక్కువే వస్తాయి. కాబట్టి నాకు అనుకున్న టార్గెట్ 100 అనుకుంటే 100 రావాలంటే మార్కెట్లోంచి ఎక్రూట్ చేసుకోవటమే మంచిది. ఎక్రూట్ చేసుకున్నప్పుడు మన టార్గెట్ ప్రకారం పెరిగినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఐపీఓస్ని చూడకపోతే మంచిది. ఎట్టి పరిస్థితిలో నిజంగా ఇఫ్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఓవర్ ఎ పీరియడ్ పెరుగుద్ది అని మనకు ధైర్యం ఉన్నప్పుడు మార్కెట్లో కొనండి, అది బెస్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మార్కెట్ అన్నది ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్ ట్రెండ్స్ ఏంటో కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఓవరాల్గా మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ను మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు అందించారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.